టర్కీ నుంచి భారతదేశానికి వస్తున్న ఒక కార్గో షిప్ని యెమెన్కి చెందిన హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రం దగ్గర హైజాక్ చేశారు. సదరన్ పార్ట్ ఆఫ్ రెడ్ సీ దగ్గర భారత్కు వస్తున్న ఒక కార్గో షిప్ హైజాక్ అయింది. అసలు భారత్కు వస్తున్న షిప్ని వీళ్ళెందుకు హైజాక్ చేశారు? ఈ రెబెల్స్ ఎవరు ఒకసారి మనం చూసుకోవాలి. ఆల్రెడీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హౌతీ రెబెల్స్ ఏ దేశంలో ఫైట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ వచ్చేసింది. మిడిల్ ఈస్ట్లో యెమెన్ అని చెప్పి ఒక చిన్న దేశం ఉంది. దానిలో రెబెల్ గ్రూప్ ఒకటి ఉంది, అదే హౌతీ రెబెల్స్ అన్నమాట. ఈ హౌతీ రెబెల్స్ 1990 నుంచి చాలా రెబెలియన్ గ్రూప్స్ నడుపుతున్నారు వితిన్ యెమెన్లో. అంటే వాళ్ళ గ్రూప్ మొత్తం చాలా విప్లవాలు చేస్తూ వస్తున్నారనమాట. ముఖ్యంగా వాళ్ళు హింసను కూడా చేస్తున్నారు. 2014లో అయితే యెమెన్ క్యాపిటల్ సనాని ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్గా సీజ్ చేసేసారు. యెమెన్లో ఈ హౌతీ రెబెల్స్ వీళ్ళు షియా కమ్యూనిటీ. మీకు తెలుసు ముస్లిం వరల్డ్లో మేజర్ కమ్యూనిటీ అనేది సున్నీస్. కాకపోతే ఈ హౌతీ రెబెల్స్ షియాలో కూడా వీళ్ళొక సపరేట్ సెక్ట్ అనమాట, జాయిదీ సెక్ట్ అని చెప్పి. వీళ్ళు చాలా అంటే షియాల్లో కూడా వీళ్ళు మైనారిటీస్. షియాల్లో కూడా ఈ జాయిదీ సెక్ట్ అనేది చాలా మైనారిటీ కమ్యూనిటీ అనమాట. వాళ్ళు చాలా సంవత్సరాలు యెమెన్ని పరిపాలించారు. అయితే మళ్ళీ యెమెన్ని ఆక్యుపై చేయాలి, పరిపాలించాలని వీళ్ళ కోరిక అనమాట. అయితే ఇంత చిన్న మైనారిటీ గ్రూప్కి రెబెల్ చేసేంత అంటే ఇంత పెద్ద సిస్టమ్ నడిపేంత శక్తి ఎక్కడిది? ఇదో పెద్ద క్వశ్చన్. వీళ్ళకి పూర్తి స్థాయిలో ఇరాన్ సపోర్ట్ ఉంది. మీకు తెలుసు కదా, ఇరాన్ కూడా బేసికల్గా షియా కంట్రీ. అంతేకాదు లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా టెర్రరిస్ట్ గ్రూప్కి వీళ్ళకి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అంటారు ఈ హౌతీస్కి హెజ్బుల్లా మెంటర్, ఈవెన్ హెజ్బుల్లా ఇన్స్పిరేషన్ అని చెప్పి. హిజ్బుల్లా కూడా షియా మూవ్మెంటే మీకు తెలుసు. కానీ ఇరాన్లో ఉన్న షియాస్కి, హెజ్బుల్లా షియాస్కి, ఈ హౌతీ రెబెల్స్కి చాలా తేడా ఉంది. వీళ్ళది జాయిదీ సెక్ట్ అనమాట. కానీ బేసికల్గా వీళ్ళందరూ కూడా ఇజ్రాయెలీకి, అమెరికాకి, సౌదీ అరేబియాకి వ్యతిరేకం అనమాట. దాంతో వీళ్ళందరూ ఒకటయ్యారు. ఇన్ఫ్యాక్ట్ 2003లో అమెరికా ఇరాక్ని అటాక్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఇంకా తొందరగా ఒకటయ్యారంట. సో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు హౌతీ రెబెల్స్ భారతదేశానికి వస్తున్న నౌకని హైజాక్ చేశారు అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే హమాస్కి సాలిడారిటీ తెలపడానికి, హమాస్కి సంఘీభావం తెలపడానికి. మీకు తెలుసు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పి. హమాస్కి సపోర్ట్గా హెజ్బుల్లా 2వ రోజు నుంచే సపోర్ట్ చేయడం మొదలెట్టింది. అయితే హౌతీ రెబెల్స్ కూడా డ్రోన్స్ వాడటం, మిసైల్స్ వేయటం, రాకెట్స్ వేయటం అన్నీ చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఈ మూమెంట్ మొత్తం అంటే ఈ ఎస్కలేషన్ టెన్షన్స్లో మొదటి హయ్యెస్ట్ పాయింట్ ఇదే, పెద్ద పని ఇదే అనమాట. హౌతీ రెబెల్స్ చేసింది ఈ నౌకని హైజాక్ చేయటం. అయితే ఈ నౌకని హైజాక్ చేయడానికి ఇజ్రాయెల్ హమాస్ గొడవకి ఏంటి లింక్ అంటే హౌతీస్ ప్రకారం, హౌతీ రెబెల్స్ ప్రకారం ఈ ఓనింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ నౌక, ఈ షిప్ ఓనింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది బ్రిటిష్ కంపెనీ. దానిలో పార్ట్నర్షిప్ ఇజ్రాయెల్లో ఉన్న ఒక రిచెస్ట్ మ్యాన్కి ఉందంట. ఆ రిచెస్ట్ మ్యాన్ పార్ట్నర్ అయ్యాడు కాబట్టి అది ఇజ్రాయెల్ చెందిన షిప్గా వీళ్ళు భావిస్తున్నారు. అయితే బెంజమిన్ నెతన్యాహు మాత్రం బాగా తిట్టారనమాట. ఇది ఖచ్చితంగా ఇరానియన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం. దీని వెనకాల ఇరాన్ ఉండి టెర్రరిజం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా గ్లోబల్ సెక్యూరిటీ రూట్స్కి, షిప్పింగ్ రూట్స్కి ఇది ఒక పెద్ద సెక్యూరిటీ థ్రెట్ అని కూడా బెంజమిన్ నెతన్యాహు చెప్పడం జరిగింది. అయితే హౌతీ రెబెల్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము షిప్ని హైజాక్ చేశాము, దాంతోపాటు షిప్లో ఉన్న వాళ్ళని ఇస్లామిక్ ప్రిన్సిపల్స్, ఇస్లామిక్ వాల్యూస్ ప్రకారం వాళ్ళని ట్రీట్ చేస్తామని చెప్పి. సో ఇరాన్ సపోర్ట్తో హౌతీ రెబెల్స్ బాగా రెచ్చిపోతున్నారు ఈ మధ్య. వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడటం కానీ, డ్రోన్స్ వాడటం కానీ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ మీద చేస్తున్నారు. అయితే ఇవన్నీ చాలా వరకు ఫెయిల్ అవటం అనేది ఇజ్రాయెల్కి కొందుకు మంచిదే. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం వీళ్ళు ఇలా హైజాక్ చేయటం అనేది ఇంటర్నేషనల్గా ఒక పెద్ద న్యూస్ అయిపోయిందనమాట. ముఖ్యంగా ఈ జాయిదీ సెక్ట్ వాళ్ళ కన్జర్వేటివ్ యాటిట్యూడ్స్ కానీ, షియాస్లో వీళ్ళ ఒక సెక్ట్ అనమాట. వీళ్ళ యొక్క వాల్యూ సిస్టమ్ చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది మెయిన్ స్ట్రీమ్ షియా వాల్యూ సిస్టమ్ కంటే. అండ్ అయితే జాయిదీ సెక్ట్ ఒకప్పుడు యెమెన్ని పరిపాలించేది. స్లోగా వాళ్ళ దగ్గర ఉన్న వెల్త్ కానీ అవన్నీ చాలా తగ్గిపోయాయి, చాలా మార్జినలైజ్ అయిపోయారు అనమాట. అయితే యెమెన్లో ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ హౌతీస్ 10 ఏళ్ల నుంచి పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ చేసిన వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, యుఏఈ, అమెరికా వీళ్ళందరూ కూడా యెమెన్లో ఈ హౌతీ రెబెల్స్ని అడగొట్టడానికి ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక కోయిలిషన్ లాగా ఫామ్ అయ్యి మరీ ట్రై చేశారు. అయినా కానీ హౌతీ రెబెల్స్ని పూర్తి స్థాయిలో
పక్కకు తప్పించలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు కూడా డీఫాక్టోగా ఈ యెమెన్లో చాలా ప్రాంతాలు హౌతీ రెబెల్స్ కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. అయితే హౌతీ రెబెల్స్కి సౌదీ అరేబియా, యూఏఈ వీళ్ళందరూ వ్యతిరేకం. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా, యూఏఈ పైన వీళ్ళు చాలా ఆయుధాలు కూడా ఉపయోగించడానికి ట్రై చేస్తున్నారు. హౌతీ రెబెల్స్ యొక్క ప్రముఖమైన స్లోగన్ ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేట్, డెత్ టు ద యుఎస్, డెత్ టు ఇజ్రాయెల్, కర్స్ ద జ్యూస్, విక్టరీ ఫర్ ఇస్లాం. అంటే దేవుడు గొప్పవాడు, యుఎస్ అంతరించిపోవాలి, ఇజ్రాయెల్ అంతరించిపోవాలి, జ్యూస్ బాగా నష్టపోవాలి, విక్టరీ టు ద ఇస్లాం, ఇస్లామే గెలవాలి అని. కానీ ఈ మొత్తం ప్రస్థానంలో వాళ్ళు నమ్ముకుంది హింస. ఇది ఎంతవరకు రైటు? ఇలాంటి హైజాక్ చేయటం, ఈ షిప్స్ హైజాక్ చేయటం, ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్ చేయటం మీరు చూశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా హైజాక్ చేశారు ఒకసారి, ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ని చాలా సంవత్సరాల క్రితం. ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతాయి. కానీ దీనివల్ల వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి.